52వ రోజు యెషయా 42 నుండి 52 అధ్యాయాలు చదవండి. ఒక్కొక్క ప్రార్థన 21 సార్లు చేయండి. నా గొంతు నుండి పలుకుతున్న మాటలను స్వాధీనపరుచుకుంటున్న ప్రతి చేతబడి కుండను నజరేయుడైన యేసు నామమున ఇప్పుడే గద్దిస్తున్నాను. ఆమెన్. నా యొక్క వ్యవహారాలను వండుకుంటున్న ప్రతి పాత్ర దేవుని గద్దింపు నజరేయుడైన యేసు నామమున నీ మీదికి వచ్చునుగాక. ఆమెన్. నా కుటుంబంలో ఉన్న ప్రతి చేతబడి బలిపీఠాలు దేవుని దహించు అగ్నితో యేసు శక్తిగల నామంలో కాలిపోవునుగాక. ఆమెన్. ఓ దేవా, ఇప్పుడే నీ యొక్క ఉరుములు మరియు అగ్నితో నాకు విరోధంగా స్థిరపరచబడిన ప్రతి మాంత్రికులను మరియు గారడీ శక్తుల గుంపుని కనుగొని సంపూర్తిగా నజరేయుడైన యేసు నామంలో నిర్మూలం చేయండి. ఆమెన్. నా జీవితాన్ని లేదా నా గమ్యాన్ని బంధించాలనుకుంటున్న ప్రతి చేతబడి మైనం అగ్నిలో కరిగిపోనట్లు నజరేయుడైన యేసు నామంలో కాలి ఆవిరైపోనుగాక. ఆమెన్. నా దీవెనలు మరియు నిధిని నేను పొందుకోకుండా దాచిపెడుతున్న ప్రతి చేతబడి బ్యాంకులు మరియు గదులన్నీ నజరేయుడైన యేసు నామంన అగ్నితో కాలి ఆవిరైపోనుగాక. ఆమెన్. చెడు చేయడానికి నా పేరు పెట్టి పిలుస్తున్న ప్రతి చేతబడి సమూహాన్ని నజరేయుడైన యేసు నామంన దేవుని అగ్నితో నాశనం చేస్తున్నాను. ఆమెన్. ప్రతి చేతబడి సమూహం దగ్గర ఉన్న నా బొమ్మ ఫోటో నజరేయుడైన యేసు నామంన జీవం గల దేవుని అగ్నిలో పడి కాలిపోనుగాక. ఆమెన్. నా శరీరం, ఆత్మ మరియు ప్రాణమా, ప్రతి చేతబడి సమూహం నుండి దుమికి వేయమని నజరేయుడైన యేసు నామంన ఆజ్ఞాపిస్తున్నాను. ఆమెన్. పరలోకమందున నా తండ్రి, నా ప్రార్థనలన్నిటికీ సమాధానాలు ఇచ్చినందుకు నజరేయుడైన యేసు నామంన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.